పడేలో అక్కడెక్కడ పోయింది ఏమో పడేలో ఏ పడిలో ఏ ఇంటిగా ఉన్నాడో అక్కడ సేరు ఎండిపోయి తొండాల మొత్తం బుర్రలు మాట బుద్ధి ఉందా మీకేమన్నా కళ్ళ గింజలు బిర్రాయే తెచ్చి బింట పోసిన ఇడుగులింటి తీసుకుపోయి గింజలు పోసి నేనేం చేయదు పడేలా మేము ఇచ్చే కాసం నీకు ఇస్తామేమా ఇస్తే ఏం చేయదు పడేలా నాకు గాసం మీరు ఇచ్చిన గాసం మొత్తం ఇడుగోలు ఇంటినే కాకుండా కట్టుకోని ఇంటినే తమ్ముడు ఇంటినే పోతుడు పిలుచుకోపో కక్కయ్య మావో ఎక్కడ పోయిన మావో పటేలు పిలుస్తున్నాడు తొండాలు సులువు పోయినాడు ఏమో పడేలా సందులో కూత పెట్టుడు పొద్దుకొని పడేవాడు వేసేస్తుడు ఏమైందే పోషే పటేలు తొండలు సులువు పోయినాడా కానీ తొండ కూటం పెట్టి ఆడికి కొట్టేస్తా అయ్యా పెద్దింటోని చెయ్యాన వస్తేని అయ్యా పెద్దింటోని చెయ్యాన వస్తేని అయ్యాన ప్రేములు అయ్యాని కాల్వస్తా అయ్యాన దూరములు అయ్యాని కాల్వస్తా కక్కన్ని నా పేరు కల్లు సారాయంటే మేము పెద్దింటోళం నా పేరు కక్కలంటారు ఇది నా భార్య దీని పేరు పోష్ అంటారు నువ్వు ఇంతసేపు ఎక్కడ పోయినవరా నేను కల్లానికి పోయినా మరి ఆ తొండలు అట్లే ఉంటాయో ముఖం పోయి మొత్తం ఉంటాయి అట్లే ఉంటాయి ఎదుర్కొంటాయి అట్లే నువ్వు మంది ఎక్కువ అయితే అట్లే ఉంటాయి కళ్ళు లాగని కళ్ళు లాగనే కళ్ళ గింజలమ్మి చిల్లరమ్మి కళ్ళు రొక్క కళ్ళు లాగనే గిన్నెలు ఎన్ని చూసుకొచ్చినాయి పోయి ఇంటిలో దాసాము ఇంతైనా లేదోరో ఇంటిలో దాసాము ఇంతైనా లేదోరో మరి ఏమి తింటావు ఓ మావా ఏదో ఎదురులాడుతున్నావు కానీ ఇంటిలో దాసా ఇంతైనా కూడా మాపడికి వస్తే ఏమన్నా చాలు ఇంత కళ్ళు సారాయి పన్నాం ఏంటికే ఎగులాట పుస్తకాల వేషాలు ఏంటికే ఎగులాట పుస్తకాల వేషాలు ఏంటికే ఎగులాట పుస్తకాల వేషాలు ఇంకా ఏది లేదు ఊటుకొచ్చినవన్నీ కట్టుకోవాలి ఇంట రమ్మడోళ్ళు ఇంటే గౌన్లోళ్ళు ఇంట వచ్చింది ఏదో ఎగులాడుతున్నాడు అయ్యా తింటా పడగానే ఓ కంకనా ఓ కాశనా మల్లారెడ్డి చెప్పాడు కనకనో కాశన్న కథలు కొట్టబోతారే కనకనో కాశన్న కథలు కొట్టబోతారే
ఆ మల్లారెడ్డి చెప్పిపోయిండు మనిషికి 6 షేర్లు వస్తుందంట పోగానే కలవల కాన్బాయ్ కాడ ఊళ్ళో పోటీ ఎన్ని తగ్గించారు గుంటుకున్నారు అదే ఆయన ఎట్లా ఎట్లా చూడు నాకు కనబడతారు కదా ఆయన వచ్చి ఎన్ని తగ్గించారు అయ్యి మళ్ళీ ఈదులకు పోయిందంట ఆయన ఎక్కువ ఆ ఇందమ్మలకు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు పల్లె దాబోలే దాచేగా చెత్త తిందాక నవ్వాలి వస్తుంది మనమేందుకు తినమని అప్పించేది పెట్టుకొని ఇక్కడ లచ్చక్కునే బాలక వచ్చింది వాళ్ళు ముగ్గురు మన ముగ్గురు వాళ్ళు అయినాం ఏమంటే కోసే కోసి నీకు మంది ఎక్కువైనా రాలేక వినిపించలేదు చెక్కజాడు ఎల్లుండి శనివారం వస్తారేమో చెక్కజాడు ఎల్లుండి శనివారం వస్తారేమో అంటే కత్తికుంట విస్తాను చెక్కజాడు ఎల్లుండి శనివారం వస్తారేమో ఏమేను బల వెళ్తున్నాను ఆ శనివారం నాడు ఎట్లా చెక్క చేతి వస్తాడు వారు వస్తే నీ కూడా నీకే ఉంటది వాళ్ళ బట్టలోడు వస్తే వాళ్ళకేమే ఎత్తవరా ఈ రోజులకెళ్ళి నేను ఎప్పైన కల్లువాయి ఈ రోజులకెళ్ళి నేను ఎప్పైన కల్లువాయి అంత అడగలవను నన్ను ఇంకా ఈ రోజులకెళ్ళి నేను ఎప్పైన కల్లువాయి కథ పెరుగుతున్నాను ఆ ఈదులకెళ్ళి ఇంపైన కళ్ళు తాగుతా సారా తాగుతా ఇంకెవరే నన్ను అడిగేది మీ అన్నయ్య అదే పోసి కుట్టుబడి నాన్న గింజ గింజ చేసి నేను పిడకలు రాజు పెట్టే ఏం చేస్తున్నా నేను చిన్నప్పుడు వద్దే వద్దాను నాయన ఇక్కడ ఉండడు కర్రా పోటీ వద్దు నాకు వద్దంటే మా నేను మా విద్య మంచోడు కొత్తపోలు చెట్టు దారి ఉంటది ఎందుకే నా మీద ఎంత ఎంత రామ ఏ పోగోడన్నా ఇంతగానవా ఒక్క గింజనే ఉంది కదా ధరణిస్తున్నాము ఫలితాము సాక్షిగా ధరణిస్తున్నాము ఫలితాము సాక్షిగా ఓలమన్న ఉన్నాయా పోసి పెట్టుబట్ట వరకు ధరణిస్తున్నాము ఫలితాము సాక్షిగా
అబ్బా ఏమన్నా పైసలు ఉన్నాయా నీ ఇంట్లో ఏమన్నా పెట్టినావా? నీళ్ళు నేనేం మాయమయ్యాను? ఓయబ్బా. మీ బిడ్డలలో ఎవరైనా మీ అన్న గురించి చెప్పుకోపో. ఏమన్నావే వస్తావా? ఇంతమంది అన్నగారు ఒక్కరాళ్ళు వస్తున్నారు. ఓ పిల్ల ఇక నేను పోతున్నా కదుపు పోతున్నా ఏమైనా కోడి పిల్లలు ఉన్నాయా కోసి పెట్టి వచ్చేవారు ఎక్కడ పోయినాయి మొత్తం నీ వాళ్ళకి పంపిస్తాం ఉన్న కోళ్ళు మొత్తం మరి బాబా రైట్లో కొనగాలి. ఊళ్ళో ఒక పెట్టించోనని ఆ పడ్డాలు ఈ పడ్డాలు ఒక కోడి ఇస్తే మొత్తం నీ వాళ్ళకి పంపిస్తామండి కాదు నీకు పెట్టనే ఉంటుంది. మా వాళ్ళకి వెళ్తుంది. కళ్ళు సరాయి దాన్ని కనమైన సారసాము కళ్ళు సరాయి దాన్ని కనమైన సారసాము సారాని వారిది ఎన్ని జన్మమా కళ్ళు సరాయి దాన్ని కనమైన సారసాము ఇళ్ళ గుల్ల చేసి వల్లెల్ల చేరడాయి ఇళ్ళ గుల్ల చేసి వల్లెల్ల చేరడాయి సర్వస్వములు జరుగుతున్న నాకు వచ్చు చదువు రాదనుకున్నావా చదువుకున్నావు ఇక్కడేనా అన్ని వస్తాయి నేను ఎట్లయినా లేకపోతే నేను ఇంత చదువు చేసుకొని వస్తా నేనెందుకు సంసారం చేయలే. ఉండు నేను వస్తా నా వల్ల కాదు. నేను వచ్చేవారు నేను పడేది పడుకుంటా పో రాముందరే పడేది పడుకుంటా. ఆయనైతే పడుకుంటూ పో బ్రహ్మగారి నాటకం వల్ల మోక్షం వచ్చిందంటే